హలో అండి. ఇక ఏంటంటే మనము పార్ట్ 1లో అన్ని డీటెయిల్‌గా చెప్పుకున్నాం కదా! ఇప్పుడైతే మనం హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ కిచెన్ కాబట్టి నేను కిచెనే చూపిస్తున్నాను. ఏంటి అంటే ఈ కాలేజ్ మొత్తం కవర్ చేయాలంటే కొన్ని ఎపిసోడ్స్ అవుతవి. ప్లీజ్ బోర్ అనుకోకండి. క్లియర్‌గా చూడండి. అందుకే ఫస్ట్ కిచెన్ పెడుతున్నాను. ఇప్పుడు కిచెన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఎక్కడి నుండి వచ్చారు? మేము కాకినాడ మ్యామ్. మీ నేమ్ వచ్చేసి దుర్గా గణేష్. దుర్గా గణేష్ అక్కడ కనిపిస్తుంది. ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు మీరు ఇది? మ్యామ్ మేము థర్డ్ ఇయర్ మ్యామ్. ఈ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్. ఫైనల్ మ్యామ్. ఇది మీరు హోటల్ మేనేజ్మెంట్ లో థర్డ్ ఇయర్ చేస్తున్నాం. థర్డ్ ఇయర్ చేస్తున్నారు. అంటే ఎలా వచ్చింది ఒక్కసారి లైట్ నార్మల్ గా ముందు నుంచి కిచెన్ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అయితే చాలా వెబ్సైట్లు చూసాను. మా ఊర్లో కూడా చాలా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వెబ్సైట్ లో చూసానో అప్పుడు ఐహెచ్ఎం కోసం తెలిసింది. సో దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందండి, NCHMCT అని. సో అది నేషనల్ కౌంటింగ్ ఇందిరాగాంధీ వాళ్ళు యూనివర్సిటీ కన్వర్ట్ చేశారు మ్యామ్. సో దానికి ఎగ్జామ్ రాసాక క్వాలిఫై అయినా మ్యామ్. సో థర్డ్ కౌన్సిలింగ్ లో అనుకుంటా ఈ కాలేజ్ వచ్చింది మ్యామ్. ఇది ప్రిఫర్ చేసుకున్నారు మ్యామ్ ఎందుకంటే ఐహెచ్ఎం హైదరాబాద్ థర్డ్ ప్లేస్ ఉంది మ్యామ్ ఇప్పుడు. ఆల్ ఓవర్ ఇండియాలో థర్డ్ ప్లేస్. yes ma'am. So we are going to put it in a first place. We're trying to ma'am. Oh. Yes ma'am. Now actually IHM Delhi is your first place ma'am. Then second place is Bangalore, Mumbai. Third place is Hyderabad. And fourth place is Bangalore. హైదరాబాద్ చాలా ఏ దానికైనా ముందు ఉంటుంది అసలు. చాలా అన్ని మిక్స్ ఉంటుంది కదా, లాంగ్వేజ్ మిక్స్ ఉంటుంది, ఆల్ పర్పస్ అంటే అందరు పీపుల్ ఇక్కడికి వచ్చి ఉండడానికే ఇష్టపడతారు. ఓకే. ఇది ఏ కిచెన్? ఇది QTK మ్యామ్, అంటే క్వాంటిటీ ట్రైనింగ్ ఇచ్చాను. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ ఇండియన్ క్యూజన్స్ నేర్పిస్తారు అనమాట. ఇండియన్ లో ఉన్న ఒక 15 స్టేట్స్ క్యూజన్స్ నేర్పిస్తారు. మొత్తం కింద ఒకటి ఉంది, పైన ఒకటి QTK 2 అని ఉంది. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని చేపిస్తారు. ఇక్కడ బల్క్ గా చేస్తారు, అక్కడ వాళ్ళు పోర్షన్ వైజ్ గా చేస్తారు. వెళ్దామా లోపలికి? ఇది కిచెన్. సో వీళ్ళందరూ సెకండ్ ఇయర్స్ మ్యామ్. వీళ్ళందరూ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం 3 ఇయర్స్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్స్ కి, సెకండ్ ఇయర్స్ కి, థర్డ్ ఇయర్స్ కూడా వీళ్ళే లంచ్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఇప్పుడు మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు చేసే దాంట్లో ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ లో అందరికి కుక్ చేస్తున్నారు. అందరు కుక్ చేయాలి. 500 మెంబర్స్ 500 to 600 ఉంటారు మ్యామ్. ఒకవేళ ఏదైనా ఫెస్టివల్ టైమ్స్ ఏమైనా ఉంటాయి కనుక ఈజీలీ 800 ఉంటారు మ్యామ్. చూద్దాం. ఫస్ట్ ఎక్కడ నుండి వెళ్దాం? ఇది వాక్ ఇన్ రిఫ్రిజిరేటర్. సో ఇందులో మేము వెజిటేబుల్స్ అని చికెన్ అలాంటివి స్టోర్ చేస్తాం. అన్ని వెజిటేబుల్స్ చాలా పెద్దగా అన్ని స్టోర్ చేసి పెట్టుకున్నారు. దేనికి సపరేట్ గా ప్యాక్ చేసి పెట్టుకుంటాం మేము. సో కంటామినేషన్ ఏమి ఉండదు, నీట్ గా పెట్టుకుంటాం, ఏదన్నా మెయింటైన్ చేసుకోవడం. సో అదొక వాకింగ్ మ్యామ్. ఇది మెన్యూ మ్యామ్. సో డైలీ వేజ్ మెన్యూ, ఎవరు ఏ బ్యాచ్ ఏ మెన్యూ చేస్తున్నారో దీంట్లో ఉంటుంది మ్యామ్. ఈ రోజు ఈ మెన్యూ మెన్యూ మ్యామ్. ఏంటిది? లాల్ మాస్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇది ఒక క్యూజిన్ మ్యామ్, రాజస్థాన్ క్యూజిన్ మ్యామ్. సో మనకి రాజస్థానీ ఈ రోజు రాజస్థానీ అన్నమాట. ఓకే. సో మనకు ఒక దాల్ ఉంటుంది మ్యామ్, ఒక నాన్ వెజ్ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. మొత్తం అందరికి బెటర్, స్టూడెంట్స్ ఉంటుంది. అండ్ ఒక రైస్ ఐటమ్ ఉంటది, పాపడ్ ఉంటది, ఇంకా ఒక డెజర్ట్ ఉంటుంది మ్యామ్, కర్రీ ఒకటి. ఇది ఓకే. దీని తర్వాత ఇది ఇక్కడ చూపించాం కదా, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇది నాన్ వెజ్ సెక్షన్ మ్యామ్. నాన్ వెజ్ స్టోర్ చేస్తాం. ఇది ఒక్కసారి ఇదని రిఫ్రిజిరేటర్. అన్ని ఉంటాయా? ఐ మీన్ ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ కూడా ఉంటుంది. ఇదంతా నాన్ వెజ్. నెక్స్ట్ ఇందులో ఏం చేస్తారు? ఫుడ్ ప్రాసెసర్ అంటారు. ఇందులో టమాటా ప్యూరీ అలాంటిది చేస్తారని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇది చేసి పెట్టేసుకున్నారు, ఈ రోజు అంటే కిచెన్ లో చేసి పెట్టేసుకున్నారు అనమాట. ఇది అంటే ఇందులో టమాటాస్ అలాంటివి ఇందులో వేసేస్తే ప్యూర్ అయ్యి ఎలా వస్తుంది దీంట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. అలా అంతేనా? ఇందులో ఇప్పుడు కీరా కావాలి డైరెక్ట్ వేసేస్తాం. హాట్ గా ఉన్న కుకింగ్ చేస్తాం కదా ఆల్రెడీ ప్రాసెస్. ఆల్రెడీ టమాటా ప్యూర్ కావాలంటే టమాటా ఆల్రెడీ బ్లాండ్ చేసి ప్యూర్ చేస్తున్నాం. పాలక్ కావాలంటే పాలక్ అలాగే బ్లాండ్ చేసుకున్నాం. అలా చేస్తాం. ఇదేమో ట్రాలీ అంటే అందులో ఫుడ్ అనేది తీసుకెళ్ళడానికి ఇది అన్నమాట.
సో ఇవి ఎంత పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్ద బౌల్స్ తో చేసేస్తున్నారు. ఇవన్నీ కర్రీస్ అన్నమాట వేసుకోవడానికి. అంటే ఇంత బాగా ఉంది అని చూపిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ బౌల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఇది చూడండి, ఇది రైస్ బాయిల్ చేయడానికి. వావ్, ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ మ్యామ్, ఇది రైస్ బాయిలర్ మ్యామ్. రైస్ బాయిల్ చేస్తాం. ఓకే, చూపించాను ఒకసారి. ఇప్పుడు రైస్ బాయిల్ ఎలా అంటే ఇక్కడ అంత వాటర్ స్టీమ్ అవుతుంటది అనమాట. రైస్ ఇందులో కడిగేసి ఇందులో వేసేస్తారు, ఆ స్టీమ్ కి ఉడికిపోతుంది. ఏంటి అంటే ఇది స్టీమ్ రైస్ అన్నమాట. ఇందులో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇదే, స్టీమ్ రైస్ చేస్తారనమాట. ఓకే, ఇది కూడా సేమ్ అమ్మ బాయిలర్. ఇదేమో వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటారు, మనకి ఏ దానికైనా యూజ్ చేస్తారనమాట. ఇది అంతే కదా? అంతే మ్యామ్. ఏదైనా కర్రీస్ కి ఏమైనా సాంబార్ కానీ కావాలంటే తొందరగా క్విక్ అయిపోతుంది అనమాట. ఇది తందూర్ మ్యామ్. ఇదేంటి, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒక్కసారి ఇది ఒకసారి జూమ్ చేసి చూపించండి ఎలా ఉంది అనేది. దీని ఏంటి చెప్పండి. తందూర్ మ్యామ్. తందూర్. సో మనం ఉంటుంది, ఇది చేస్తారు. రోటీస్ నాన్స్ ప్రిపేర్ చేస్తాం, దీంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఇందులో మెయిన్ ఇది చూడండి, ఎంత అంటే వీళ్ళది ఎంత అడ్వాన్స్ ఉంది అని చెప్పడానికి అన్నమాట. ఇది ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నాను, ప్రతిదీ చాలా అడ్వాన్స్ గా ఉంది చూడండి. ఓకే, వీళ్ళు ఇక్కడ ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టోటల్ గా వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే బయట నుంచి ఏది లేదనమాట, ఇక్కడే అన్ని ప్రిపేర్ చేసుకొని మరీ కుక్ చేసుకున్నారు. అంటే బయట నుండి ఏదంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి అస్సలు బాగోదు కదా. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది ఈ కర్రీ చూపిస్తా. ఇది ఏంటి, ప్యూరీ. ఓకే, గట్టేకి సబ్జీ. ఒక్కసారి చూపించండి ఇది. ఎంత మెంబర్స్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. కంపల్సరీ మనకు డైలీ 500 ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఫెస్టివల్ ఉంది అనుకోండి, ఆ రోజు ఒక 800 వరకు ఉంటుంది అనమాట. ప్రిపేర్ చేస్తారు అంటే డైలీ అయితే 500 కంపల్సరీ. ఇన్ కేస్ ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం 800 వరకు కూడా వెళ్తుంది. అంతేనా? ఈజీగా కిచెన్ లో 5 to 800 కుక్ చేస్తాను. ఒకవేళ సమ్ ఫెస్టివల్స్ టైమ్ లో నాన్ వెజ్ నేను అందరికి సర్వ్ చేస్తున్నాను. డైలీ బేసిస్ గా స్టూడెంట్స్ ప్రాక్టీస్ కోసం నాన్ వెజ్ ఓన్లీ వాళ్ళ బ్యాచ్ కి ఉంటది. వాళ్ళ బ్యాచ్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి బ్యాచ్ ఉంటుంది. అలా అన్నమాట. కంపల్సరీ అయితే నాన్ వెజ్ ఉంటుంది, కాకపోతే అందరి కోసం అనేది ఒక ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రం చేస్తారు అన్నమాట. అండ్ వీక్లీ 2 times నాన్ వెజ్ పెడతారు. వీక్లీ 2 times అందరికి పెడతారు, మొత్తం కాలేజ్ అందరికి. కానీ చికెన్ కానీ అలా పెడతారు. ఓకే, ఇది ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పంచమిల్ దాల్ మ్యామ్. పంచమిల్ దాల్ అంటే 5 types ఆఫ్ దాల్ పప్పు కింద చేస్తాం. రాజస్థాన్ ఇది ఆల్రెడీ పోప్ చేసేసారా? ఆల్రెడీ పోప్ ఇంకా చేయలేదు మ్యామ్, జస్ట్ కుక్ తర్వాత మళ్ళీ ఇది అంతా మళ్ళీ పోప్ చేసి దాంట్లో వేసేసారు. దీనిలో చూడండి ఇది ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఇక ఇదేమో ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. అంటే ఇందులో కర్రీస్ చేస్తారు, అంటే నాన్ వెజ్ దగ్గర నుంచి అంటే మన వెజిటేబుల్స్ అన్నీ అనమాట. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. అంటే దీంట్లో అన్ని రకాల చేస్తారు. ఇందులో వాటర్ అనేది మనం ఏమి బౌల్తో తీసి వేయాల్సింది లేదు. ఒక పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్తో ఇందులో వాటర్ వస్తుంది. ప్లస్ దీని వీల్ ఉంటుంది అనమాట. ఇలా బాబు తిప్పుతున్నాడు చూడండి. ఇలా తిప్పిన కొద్దీ అది పైకి వచ్చేసిన తర్వాత ఇందులో నుంచి మనం తోడేసుకోవడమే బౌల్లో. పెద్ద క్వాంటిటీ చేయడానికి అనమాట. ఇది ఎలా ఆపరేట్ చేసేది కూడా ఆ పర్సన్ మనకి చూపిస్తారు చూడండి. ఇలా తిప్పగానే పైకి లేస్తుంది, అందులో నుంచి మనకు కర్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన దగ్గర నుంచి పైప్స్ ఉంటాయి అన్నమాట. సో పైప్లో నుంచి వాటర్ ఇందులో వేసేసుకోవచ్చు, అది అలాగే క్లీన్ చేయొచ్చు, దాన్ని ఏం పైకి తీయాల్సింది లేదనమాట. ఇప్పుడు చూడండి. ఇది ఇప్పుడు ఆన్ చేశారు, ఇది ఆన్ చేశారు. ఓకే, అలా వచ్చేస్తుంది వాటర్. చెప్పండి. వాటర్ అలా వస్తుంది మ్యామ్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఈ బటన్ నొక్కగానే వాటర్ కలిగి వస్తాయి. వాటర్ వస్తాయి, మనకు కావాల్సిన క్వాంటిటీ వేసేసుకోవచ్చు. అంటే ఇంత అడ్వాన్స్ ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ది. అరే చాలా నిజంగా సర్ప్రైజ్ అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది అసలు. సో వాష్ చేసినప్పుడు కూడా ఈజీగా వాష్ చేసుకుంటాం, ఈజీగా వాష్ చేయొచ్చు. దీన్ని తీసి బౌల్ తీసి అలా మనం రుద్దేయడం అలా ఏమి ఉండదు, హాయిగా వాష్ చేయొచ్చు. వాటర్ అంతా ఎలా వెళ్ళిపోతుంది,
ఓహో తిప్పుతే అన్ని అన్ని బయటకు వచ్చేసి అలా వస్తుంది మొత్తం అలా పైకి వస్తుంది. వావ్. అలా వాటర్ వస్తుంది ఓహో ఇందులో నుంచి ఇలా బయటకు వస్తుంది. ఒక వెసల్ బయటకు వచ్చేసి ఎంత అడ్వాన్స్ ఉందండి అంటే అబ్బా एक बार आप ही आए ना वीडियो में ये क्या है सर दिस इज कॉल्ड गवार फल्ली की सब्जी. इट इज फ्रॉम राजस्थान. राजस्थानी राजस्थानी మీన్స్ తెలుగు మే చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఈ రోజు ఈ స్పెషల్ అన్నమాట. ఏంటి అంటే చిక్కుడుకాయ కర్రీ. దీన్ని ఏమంటారు మీ దాంట్లో? ఏ క్యాయ్ నామ్ కా गवार फल्ली की सब्जी. గవార్ పల్లి సబ్జీ అట. సో ఈ లాంగ్వేజ్ చూడండి ఇలా చేశారు. అరే చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఈ కర్రీ చాలా చాలా బాగుంది. అంటే ఈ గురువు అని మన తెలుగులో చెప్పొచ్చు, అంత బాగుంది అన్నమాట. సరే ఏ క్యా This is called gatte. గట్టే. గట్టే మీన్స్ వాట్? This is made with besan. బేసన్. ఇది బేసన్ తో శనగపిండితో చేసేది అనమాట. క్రిస్పీ క్రిస్పీ సాఫ్ట్ సాఫ్ట్. First we have boiled it, then we are frying it. Then we'll put in a curry. కర్రీ. गट्टे की सब्जी. గట్టే కి సబ్జీ. ఓకే. राजस्थानी cuisine, ma'am. I'm first time making first time. I don't know. I You don't taste it, know. ma'am. Okay. You taste. ఓకే చూద్దాం ఒకసారి. Slow. యా సాల్ట్. Slow. సాల్ట్ ఇస్ దేర్. Besan is there and some dry powder. Chili powder, some turmeric powder, coriander powder. ఓహో రైట్. And then we make a ఇందులో dough. అన్ని శనగపిండి, కొరియాండర్ పౌడర్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి कैसे कैसे वो preparation है? We have to make a dough with some water. Okay. Then they are making there. We can show that video. ओहो ओके. अरे एक बार दिखा इंग्रेडिएंट्स क्या क्या इंग्रेडिएंट्स हैं. In this we have besan. Okay. Besan and we have turmeric powder, chili powder, Okay. coriander powder, Okay. then jeera powder, salt. Okay. Then we have to add some water and we have to make a dough like this. Nice. Then you take some oil in your hand and you roll it. Okay. After rolling like this, Okay. we are going to cut it into half and we are going to boil it. Boil. After boil, again we are going to cut into small pieces and deep This fry one? it. Yes, this one. ఇలా వస్తుంది అనమాట. వీళ్ళన్ని ఇందులో ఇంగ్రీడియంట్స్ అని చెప్పారు కదా. సాల్ట్, కొరియండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ తర్వాత అన్ని యాడ్ చేసేసి ఇది పిండి లాగా వేసేసి హాట్ వాటర్ లో బాయిల్ చేస్తారనమాట. మరిగే వాటర్ లో వేసేస్తారు. అయిపోతుంది. ఇలా అవుతాయి అనమాట. ఓకే నైస్ నైస్. And we are going to boil it. After boiling, we are going to take it out and again cut it into small pieces and deep fry it. This is called a food processor. Food processor means We can chop vegetables. okay. We can cut into dices also, slicing also. Okay, I'll show you 1-3 onion. Get some onion from there. आपका नाम सर? अर्पण रॉय. इसका ब्लेड चाहिए मुझे. अर्पण रॉय. अर्पण रॉय. इसका ब्लैक वाला कहाँ है? ఇది సెంట్రలైజ్డ్ ఏసీ అన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద కుక్ చేస్తున్నారు కదా, అసలు ఎంత హీట్ అనిపిస్తుంది. నేను ఇంతసేపు నోటీస్ చేయలేదు. ఇక్కడ అంత సెంట్రలైజ్డ్ ఏసీ చూడండి. No, nobody is there. Only Rashmi is there. Add some water and clean it, no? Idiot. అంటే ఎంత అడ్వాన్స్ ఉంది అని చెప్పడానికి నాకైతే రియల్లీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అసలు నేను ఇక్కడ ఉన్నాను ఇప్పటి వరకు నేను నోటీస్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నారు పిల్లలు. చాలా చాలా బాగుంది. అసలు నేనేమనుకున్నా అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే మామూలుగా హోటల్స్లో కుక్ చేయడం కదా అని అనుకున్నాను. దీనికి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్. ఇతను పెద్ద చెఫ్ అనమాట. ఏంటి అంటే ఇతని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం కనుక్కుందాము. ఎక్కడి నుండి వచ్చారు, ఈయన క్వాలిఫికేషన్ ఏంది, ఈయన ఎలా ఇందులోకి వచ్చాడు అనేది. సో అంటే మామూలు విషయం కాదండి, ఇది ఓషన్ అని చెప్పొచ్చు. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎంత డబ్బులున్నా ఏమున్నా కానీ మనకు లాస్ట్కు ఫుడ్ లేకుండా ఉండం కదా. ఇది ఫుడ్ అనేది ఎంత
మెయిన్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే నేను ఇందులోకి వచ్చి చూసిన తర్వాత different language but different. My name is Arpan Roy. I am from West Bengal basically. Oh, West Bengal నుండి వచ్చారు. But here I am taking care of second year food production. Okay. Right, I am in this sector or in cooking for last 15 years. Wow. 15 years నుంచి చేస్తున్నారు. Right. आपका qualification I have done my BSc, then MSc in hotel management, and I have done my MTTM also from IGNOU. कितना qualifications है आपका? Yes, ma'am. Okay. This machine is known as food processor. Okay. Acha, you can chop, you can slice onion in quick time. Onion and chili, Everything. everything. For example, this is onion we have added. Zoom. We have added onion. Okay. And you press it and it will chop Wow. like this. ఎంత చిన్న చిన్న పీసెస్ వచ్చేస్తున్నాయి చూడండి. ఎంత క్విక్ అయిపోయింది అసలు, ఎంత ఫాస్ట్ గా, Yes, ఎంత ma'am. ఫాస్ట్. And similar way, you change the blade. ఓకే. We change the blade and we put another blade. ఇందాక ఆనియన్స్ పెట్టారు, సో ఇప్పుడు దీనికి మళ్ళీ వాట్ ఇస్ దిస్? ఐ మీన్ Slicing. This is for slicing. ఇది స్లైసెస్ చేయడానికి అన్నమాట. For making vista and all, you can get very fine, very thin. ఎంత ట్రాన్స్పరెంట్ గా వస్తున్నాయి చూడండి, ఎంత ట్రాన్స్పరెంట్ అంటే అంత. And except that we make brunoise also. ఓకే. I'll show you another cuts. క్యారెట్. You can do it with carrot also. Today we are doing with onions only. ఓకే. ఇప్పుడు 2 times అయిపోయినవి, 2 types. And you can cut bigger pieces also like this. నైస్. ఇలా Okay. వస్తాయి అన్నమాట. The bigger one. Peel one carrot, boys. ఆనియన్ ఇన్ని వెరైటీస్ లో చేయొచ్చు అన్నమాట. ఎన్ని 3 types, 3 వెరైటీస్ చేశారు. ఇప్పుడు క్యారెట్ చేస్తున్నారు చూడండి. క్యారెట్. Fine carrots. We'll put it here. And it is. వావ్, నైస్ నైస్. I'll put one more. For raita and all, you can make gajar ka halwa. You can make హల్వా ఏని gajar ka halwa, ఎంత raita. బాగా వచ్చాయి చూడండి. నైస్ నైస్. Similar way, you can cut leafy vegetables also. Bulk mein. బల్క్ మే పాలకూర, ఐ మీన్ Palakura. Yes, yes. Palakura. Other vegetables also you can cut it. Very thin slice. నైస్. సూపర్, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ అక్కడికి ఇది ఇప్పుడు ఇందాక మనం చూపించిన శనగపిండితోని ఇది బాయిల్ చేస్తున్నారు అన్నమాట. spoon. సో ఇంత Taste క్వాంటిటీ away. చేస్తున్నారు. Chicken 500 మెంబర్స్ కి కావాలి కదా. సో ఇది బాయిల్ mix చేసిన kar- తర్వాత हाँ, तो ఇందులో mix ఆయిల్ करते ఫ్రై रहे. చేస్తారా? हाँ. అలా వస్తాయి. ఓకే. मैं भी अभी नहीं मैं बताऊँ पहले chicken cook ఆయిల్ होने లో दो. ఫ్రై చేస్తారు. చేసిన తర్వాత ఇలా आगे देख, వస్తాయి. पकाया नहीं మనం पका? చూసుకున్నాం కదా. रोटी हो गया रंजन? रोटी? అండ్ ये किसके लिए रख दिया फिर? ठीक है. हाँ बना दो ना, कोई ना कोई खा लेगा. ఓహో, Okay. భక్షాలు. हाँ. తెలుగు में భక్షాలు बोलते ना. नहीं, this is मूंग दाल हलवा. మూంగ్ దాల్ హల్వా. యా, हाँ, it's a halwa. హల్వా. It ఇది is a- హల్వా అన్నమాట. సో For your tasting. You taste little bit. ఓ థ్యాంక్ యూ. ఇది నేను టేస్ట్ చేస్తున్నాను. అంటే మూంగ్ దాల్ తోని హల్వా చేస్తున్నారు అన్నమాట. చూడండి. It's not hot. ఓ నైస్, నైస్ టేస్ట్. చాలా బాగుంది. సూపర్. इसमें क्या क्या इसमें ingredients? हाँ, इनमें मूंग दाल है. एक बार जूम कर आप इधर आजा आजा ये भी. अच्छा इधर आजा थोड़ा. हाँ. थोड़ा हाँ. बाज में. हाँ. तो मूंग दाल है. मूंग दाल के साथ इसमें घी है. ओके. अच्छा सैफरन है. नाइस. इलायची पाउडर. मिल्क. अंड केसरी. हाँ केसर. सैफरन. Saffron. సూపర్, చాలా బాగుంది. స్వీట్ స్పెషల్ మేడం పసంద్ ज्यादा. ఓకే. Next here they are making chicken do pyaz. ఓహో, ఐ యామ్ వెజిటేరియన్. Chicken do pyaz. Basic of the dish. This is from Lucknow. They are making chicken do pyaz. ఇది లక్నో స్పెషల్ అన్నమాట. చికెన్ దో ప్యాజ్. हाँ do pyaz. దో ప్యాజ్
एक बार जूम नाइस स्लाइसेस ऑनियन स्लाइसेस बड़ा बड़ा yes yes ma'am. ఓకే ఇది కిచెన్ లో కూడా ఇది చేశారు ప్లస్ ఇక్కడ వచ్చేసి Pulka they are making. ఇలా ఇక్కడ పుల్కా కూడా కవర్ చేశారు ఇక్కడ అంటే ఇంత అడ్వాన్స్ ఉంది అని చెప్పడానికి ఇది చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంది ఓకే ఇది సెకండ్ ఇయర్ అన్నమాట టోటల్ గా Yes. సెకండ్ ఇయర్ Now we'll go to third year. థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు యూ Same here. ఇక్కడ మనం సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసుకున్నాము సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసుకొని మనము మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్తున్నాము ఇలా వెళ్ళే దారిలో మనం ఏంటంటే ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సింది ఇది చాలా 1.5 ఎకర్లో ఉంది అనమాట ఈ బిల్డింగ్ అనేది ఈ హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగ్ 1.5 ఎకర్లో ఉంది ఇది మొత్తం కవర్ చేయడానికి నేను కొన్ని ఎపిసోడ్స్ తప్పకుండా చేయాలి అప్పుడే మొత్తం కవర్ చేయగలుగుతాను అనమాట అందుకే ఎపిసోడ్ వైజ్గా పెడుతున్నాను ఇప్పటికే 21 మినిట్స్ అయిపోయింది వీడియో కాబట్టి మీరు ఎక్కడ బోర్ అనుకోకండి తప్పకుండా కావాలి అనుకునే వాళ్ళు ప్లస్ ఇప్పుడు కాదండి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ కోసము నేర్చుకునే వాళ్ళ కోసం ఒక స్టూడెంట్సే కాదు దీనికి ఏజ్ లిమిట్ లేదని ముందే మనం చెప్పుకున్నాం కదా 28 ఏజ్ ఇది వరకు ఉంటుండే కానీ ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట అందుకని చెప్పేసి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్